కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మా ఊళ్ళో నా బాల్యం అనే వ్యాసంలోని రెండో భాగాన్ని మీకు వినిపించబోతున్నాను. మొదటి భాగంలో నా చిన్నప్పటి ఆటపాటలు, నా ప్రైమరీ మరియు మిడిల్ స్కూల్ చదువు, మా గ్రామం కబుర్లు, నా చిరుతిండ్లు, వీటి గురించి విన్నారు కదండి. ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఏం ముచ్చట్లు పట్టుకొచ్చానంటే, మా ఊళ్ళోనే మా మేనత్త గారి ఇల్లు ఉంటుందని లోగడ చెప్పినట్టున్నాను కదా, ఆవిడ గురించి, ఆవిడ భర్త అయిన మా మామయ్య గురించి చెప్తాను. వాళ్ళ గురించి మాకెందుకు అని అనుకోకండి, ఎందుకంటే వాళ్లతో అనుబంధం తాలూకు నా జ్ఞాపకాలు మీకు చాలా ఆసక్తికరంగా అనిపించటమే గాక, ఆ కాలం నాటి ఇల్లు, వాకిళ్ళు, మనుషులు, వాళ్ళ వస్త్రధారణ, అలంకరణ, వాళ్ళ మాటలు, ప్రేమలు ఎలా ఉండేవో అవి మీకు అవగతమవుతాయి. నాటి సమాజపు సంస్కృతి, సంప్రదాయాలు మీ కళ్ళ ముందు దృశ్యమానం అవుతాయి. ముఖ్యంగా నేటి నాగరికతకు అలవాటు పడిన మన పిల్లలకు, యువతకు ఒక వింత ప్రపంచాన్ని, ఇంతవరకు చూడని, ఇక ముందు కూడా చూడటానికి సాధ్యం కాని ఓ కొత్త సమాజాన్ని చూసే అవకాశం ఈ వ్యాసం ద్వారా లభిస్తుంది. ఇంకా విషయంలోకి వెళ్తాను. మా అత్తయ్య గారి ఇల్లు ఎత్తు అరుగుల పెద్ద ఇల్లు. ప్రహారీ గోడకు మనుషుల రాకపోకల కోసం ఒక చిన్న చెక్క తలుపులున్న గుమ్మం ఒకటి ఉంటే, మరోపక్క దానికి కొంచెం దూరంగా ఎడ్ల బండ్లు, అరకలు వస్తూ పోతుండటానికి పెద్ద రేకు తలుపుల గేట్ ఒకటి ఉంటుంది. నేను మరీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ రెండు గేట్ల మధ్య ఒక పెద్ద రేగి చెట్టు ఉండేది. ఆ రేగి పండ్లు ఉండేవండి, కొంచెం పెద్ద సైజులో ఉండి భలే తీయగా ఉండేవి. ఆ చెట్టు కొట్టేశాక మళ్ళీ నాకు అలాంటి రేగి పండ్లు ఇంతవరకు కనిపించలేదు. ఆ రుచి నాకిప్పటికీ గుర్తుంది అంటే ఇక మీరే ఊహించుకోండి. చిన్న చిన్న బుట్టలు పట్టుకెళ్ళి పొద్దున్నే కోసుకొచ్చుకొని ఆ రేగి పండ్లను తినేవాళ్ళం. 100 ఎకరాల సుక్షేత్రమైన పొలం, బోలెడు పాడితో వైభవంగా ఉండేది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. అక్క, తమ్ముడు ఒకరికొకరు అండగా ఉంటారని మా నాన్నను దత్తు ఇచ్చిన ఊర్లోనే మా అత్తయ్యకు సంబంధం చూసి పెళ్లి చేసి పంపించారట మా బామ్మ, తాతయ్య. అప్పుడు పెద్దవాళ్ళ ఆలోచనలు ఎలా ఉండేవో, దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారో చూడండి. మా అత్తయ్య అసలు పేరేంటో గాని అందరూ రాజమ్మ గారు అని పిలిచేవాళ్ళు. మేము కూడా రాజమ్మ అత్తయ్య అనే పిలిచేవాళ్ళం. ఇంత పొడుగున ఉండేది మనిషి, ఒక మోస్తరు లావుతో. 9 గజాల చీరను గోచు పోసి కట్టుకునేది. కాళ్లకు ఇంతంతలా ఉండే కడియాలు కాక వెండి గొలుసులు కూడా ఉండేవి. ఇక ముక్కు పుడకలు, మెళ్ళో చంద్రహారాలు, చేతులకు బంగారు గాజులు, ఇవైతే లెక్కే లేదు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి అయినా మా ఇంటికి వచ్చేది, గమ్మత్తైన నడకతో. మా ఇంటి ప్రహారీ గేట్లో నుంచి లోపలికి వస్తున్న అత్తయ్య రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. వస్తూనే ఏరా అని మా నాన్నను, యావమ్మా అని మా అమ్మను పలకరించేది. మా ఇంట్లో ఏ పూజ, వేడుక జరుగుతున్నా, ఎవరు ప్రయాణమై వెళ్తున్నా, కొత్త ఆవకాయలు కలుపుతున్నా, జంతికలు చేస్తున్నా అత్తయ్య రావాల్సిందే. మా అమ్మ అన్నీ రెడీగా పెట్టి ఉంచితే ఆవకాయ కారాలు కలపటం అత్తయ్య పని. అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏ పూజ, ఏ విశేష కార్యం ఉన్నా అమ్మ వెళ్లాల్సిందే. ఇక నా విషయానికి వస్తే, ఆ రోజుల్లో నేను ఒక అమాయక చక్రవర్తినేగాక పిరికి గొడ్డును కూడా అని లోగడ మీకు చెప్పాను కదా. అలా ఉట్టి పుణ్యానికి మా అత్తయ్య అన్న నాకు భయం ఉండేది. అసలు మాట్లాడేదాన్ని కాదు. దానికి తోడు మా అత్తయ్య ఏమే అంటూ తలెత్తి నా ముఖం వంక చూడటం, నాకు పని రాదు అని తరచూ అంటూ ఉండటంతో మరింత బిగదీసుకొని ఉన్నట్టు ఉండేదాన్ని. మా అత్తయ్యలోని గాంభీర్యం కొంచెం నన్ను భయపెట్టేది, ప్లస్ నా స్వభావం కూడా. ఆ రోజుల్లో నాకు పనంటే బద్ధకం అని మీకు ఇంతకుముందే చెప్పాను కదా. మా అత్తయ్య ఎప్పుడు నన్ను వంకలు పెట్టాలన్నా ఒక పదం వాడేది. అది గుర్తుకొస్తే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది. అదేమిటి అంటే చెప్పనా?
చెప్పేస్తాను. తిక్కల్దానా అనేది. ఒకే ఊరు కావటం, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండటం, వీటి వలనో ఏమో కానీ మా అత్తయ్యతో చనువులేమి, భయంతో పాటు ఒక రకమైన ప్రేమ, అనుబంధం కూడా ఉండేవి నాలో. ఆమెకు అంతే అని ఆమె నవ్వు, హావభావాలు చూస్తుంటే నాకు అర్థమయ్యేది. అత్తయ్యకు ఎంత ప్రేమంటే ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో అన్నం తింటే ఎదురుగా కూర్చొని వడ్డిస్తూ, ఏమిటా తినటం, మంచిగా తిను అని గద్దిస్తున్నట్టు అని వద్దు వద్దు అంటున్నా వినకుండా పెట్టేది. వాళ్ళ ఇంట్లో పండుగలు, పూజలు వస్తే 3 అడుగుల ఎత్తుండే ఇనపెట్టె ముందు ఒక కాలు ముందుకు జాపి చతికిలబడి కూర్చొని అల్మారా తెరిచి అందులో నుంచి వెండి గిన్నెలు, గ్లాసులు, తన నగలు తీయటం అనే ఓ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఒక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో నన్ను అమితంగా ఆకర్షించే వస్తువు ఒకటి ఉండేది. అది ఏమిటి అంటే మధ్య హాల్లో ఉండే ఉయ్యాల బల్ల. వెళ్ళగానే దాని మీద కూర్చొని ఊగేదాన్ని. దాని గొలుసులు కిర్రు కిర్రుమని శబ్దం చేస్తుంటే నాకు భలే తమాషాగా ఉండేది. అప్పుడు చాలా చిన్నతనం కదా, అందుకని ఇలాంటి ఉయ్యాల బల్ల మా ఇంట్లో లేదేంటి, ఉంటే ఎంత బాగుండేది, మా అమ్మ వాళ్ళు ఇలాంటివి ఎందుకు కొనరు అని అనుకునేదాన్ని. ఇలా చెప్తూ పోతే మా అత్తయ్య కబుర్లు ఇంకా చాలా వస్తాయి గనక ఇక్కడ ముగించి ఇక మా మామయ్య సంగతులు చెప్తాను. మా మామయ్య పేరు వీరభద్రరావు గారు. పేరుకు తగ్గట్టే పెద్ద ఎత్తు, లావు ఆకారం, విశాలమైన ముఖం, పరమభక్తులు. శివుడు, పార్వతి అంటే విపరీతమైన ఇష్టం. నుదుటికి, చేతులకు, ఛాతీకి పెద్ద పెద్ద విభూతి రేఖలు దట్టంగా పూసుకుని నుదుటి మీద పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకునేవాడు. లోపలి హాల్లో పూజ గూటి ముందు కూర్చొని పెద్ద గొంతుతో మంత్రాలు చదువుతుంటే వీధిలో పోతూ వస్తూ ఉండే జనం చెవుల్లో అవి ఖంగున మోగేవి. నా చెవుల్లో అయితే ఇప్పటికీ రోజూ మోగుతుంటాయి. శివభక్తుడైన రాముల వారిని కూడా అంతే పూజించేవాడు మావయ్య. శివపార్వతుల కళ్యాణం, సీతారాముల కళ్యాణం గుడిలోనో లేక ఇంట్లోనో ప్రతి సంవత్సరం జరిపించేవాడు. గుడి కట్టించాలన్న కోరిక ఒకటి ఆయనలో బలంగా ఉండేది. ఇది ఇలా ఉంచితే మా మావయ్య మా ఊరి కరణంగారు కావటంతో వాళ్ళ ఇంట్లో అటకల మీద, అల్మారాల్లో గుడ్డట్టా పుస్తకాలు ఇంతంత లావువి బోలెడు ఉండేవి. వసారాలో పెద్ద చెక్క కుర్చీ వేసుకుని కూర్చుని దాని ముందున్న బల్ల మీద కరణీకం పుస్తకాలు పెట్టుకొని కళ్ళజోళ్ళలోంచి చూస్తూ పెద్ద గొంతుతో, గొట్టెముక్కల వెంకయ్య 4 ఎకరాల 2 కుంటలు, నీలం వెంకటేశ్వర్లు 5 ఎకరాల 3 కుంటలు అంటూ దీర్ఘం తీస్తూ పాటలా పాడుతూ లెక్కలు చేసుకునేవాడు. వాళ్ళ ఇంటి ముందర నుంచి మనిషి పోతుండటం కనిపిస్తే చాలు, మల్లెల నారాయణ నువ్వు ఇంకా శిస్తు కట్టలేదు అని గట్టిగా పిలిచి అడిగేవాడు. కడతా కరణం గారు, పంపిత్తా అంటూ వెళ్ళిపోయేవాడు ఆ మనిషి. కరణికం లెక్కల విషయంలో మా మావయ్యకు ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞాపకశక్తి ఉండేవంటే ఊళ్ళో ఏ రైతుకు ఎన్ని ఎకరాల ఎన్ని కుంటల పొలం ఉందో నోటికి బైహాట్ ఉండేవి. మంచి భక్తుడు, మంచి కారణం అయిన మా మామయ్యలో కొంత అమాయకత్వం, అతిబోళాతనం కూడా ఉండేవి. నేను మిడిల్ స్కూల్లో 6వ 7వ క్లాస్ చదువుతున్నప్పుడు మా ఊరి వాళ్లే గనక మా సార్లను పలకరించడానికి మా మామయ్య వచ్చేవాడు. ఆయన్ని చూడగానే వామ్మో ఇప్పుడు ఏమంటాడో ఏం పాడో అని నాకు భయం అయ్యేది. నేను భయపడుతున్నట్టుగానే సీదా క్లాస్ రూమ్లోకి వచ్చి సార్ కూర్చునే కుర్చీ ముందు ఉండే బల్ల మీద కూర్చుని, ఏ ఆదయ్య గారు మా వాణి ఎలా చదువుతోంది అని అడిగేవాడు. మాకేమో సార్లంటే చచ్చేంత భయం కదా, అందుకని ఆయన అలా అడుగుతుంటే ఇంకా భయం వేసేది. బాగానే చదువుతోంది అనేవారు మా సారు నవ్వుతూ. అలా అనగానే చూస్తుండండి కొంచెం అని లేచి వెళ్ళిపోయేవాడు మావయ్య. వీధిలో మా ఇంటి ముందు నుంచి అటెళ్తూ ఇటెళ్తూ మా ఇంటికి వచ్చి ఏమమ్మా అని మా అమ్మని సంబోధిస్తూ వాల్చి ఉన్న మంచం మీద కూర్చునేవాడు. నా వంక చూస్తూ తీర్థానికి పట్టినట్టు చెయ్యి పట్టి కొంచెం పంచదార పెట్టవే అనేవాడు. అనగానే నేను లేచి లోపలికి వెళ్ళి పంచదార సీసా తెచ్చి 2 చెంచాల పంచదార చేతిలో వేస్తే తిని మళ్ళీ వెంటనే లేచి వెళ్ళిపోయేవాడు. నేను నా పెళ్ళయ్యాక హైదరాబాద్ నుంచి మా పుట్టింటికి వెళ్తే
వాణి, ఈసారి హైదరాబాద్ నుంచి నాకు వాచి మనీ ఆర్డర్ చేయవే అనేవాడు. నిజంగా అలాగే అనేవాడు, తన రిస్ట్ మీద వేలితో కొట్టుకుంటూ. తర్వాత గుడ్డటా పుస్తకాలు కావాలి అనేవాడు. అలా మామయ్య ఏది అడిగినా చిరునవ్వుతో తల ఊపేదాన్ని నేను. ఇలా ఆ రోజులు భలేగా ఉండేవండి. ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న లేడు, అత్తయ్య లేదు, మామయ్య లేడు. ఆ ఇళ్ళు లేవు. ఆనవాళ్లు ఉన్నా వాటిని చూస్తుంటే శిథిలాలయాల్లా కనిపిస్తాయి. ఆ మనుషులు, వాళ్ళ నడక, మాట అన్నీ కళ్ళ ముందు మెదులుతూ చెవుల్లో ధ్వనుల రూపంలో వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఊరు మారిపోయింది, మనుషులు మారిపోయారు. పల్లె వాతావరణం పోయి సిటీ వాతావరణం మా ఊళ్ళోకి చొరబడింది. అందుకే ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావు కదా, వస్తే ఎంత బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మనసంతా బాధతో నిండిపోతుంది. ఇలా నేను అనటం మీ మూడ్ని పాడు చేసినట్టు అవుతుందేమో. అందుకని ఇక మా అత్తయ్య మామయ్యల కబుర్లు ఇంతటితో ముగించి మా ఊళ్ళో నా బాల్యం అన్న ఈ చెప్పాలని ఉంది 2వ భాగానికి స్వస్తి చెప్తానండి. ఇంతవరకు నా కబుర్లను ఓపికగా ఆసక్తిగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు.